ఎమ్మెల్సీ కవితపై ఈడీ సిబిఐ అక్రమ కేసులు పెట్టి ఇరికించిన కడిగిన ముత్యంలా బయటికి వచ్చింది. బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సందర్భంగా హనుమాన్ ఆలయంలో 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. నిజామాబాద్ డిచ్పల్లి మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయంలో బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్సీ కవిత బెయిలుపై విడుదలైనందుకు ప్రత్యేక పూజలు నిర్వహించి 101 కొబ్బరికాయలు దేవునికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సందర్భంగా మండల అధ్యక్షుడు కొత్తపేట సాయిలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బీఆర్ఎస్ గత ఎంపీ ఎలక్షన్లో పార్టీని ఓడించడానికి కుట్రలు కుతంత్రాలు పన్నిందని, ఈడీ సిబిఐ సాకుతో ఎమ్మెల్సీ కవితను జైలు పాలు చేసిందని, కానీ దేవుడున్నాడు, కడిగిన ముత్యంలా జైలు నుంచి విడుదలైందన్నారు. ఎమ్మెల్సీ కవితను లిక్కర్ స్కామ్లో ఈడీ సిబిఐలు కేసులు పెట్టి ఇరికించిన ఏ ఒక్క సాక్ష్యాన్ని ఏ ఒక్క ఆధారాన్ని నిరూపించలేకపోయారన్నారు. అనవసర కేసులు పెట్టి బెదిరించే ప్రయత్నం చేస్తే సహించేది లేదని, దానికి మూల్యం చెల్లించక తప్పదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కొత్తపేట సాయిలతో పాటు మాజీ అధ్యక్షుడు చక్కరికొండ కృష్ణ, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు నీరెడ్డి పద్మారావు, మహిళా అధ్యక్షురాలు పుప్పాల గీత, వడెం నర్సయ్య, రాథోడ్ సుధా, టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ గారు మరి కవితక్కను కావాలని అరెస్ట్ చేసి కొంత బురద జల్లుతూ మరి కొందరు ఈర్ష్య బుద్ధితోని ఆమెను ఢిల్లీ లిక్కర్ స్కామ్లా మరి అరెస్ట్ చేసిండ్రు. కాకపోతే దీనికి అనుగుణంగా అన్ని ఆలోచించి మరి ఈమె నిజమా అబద్ధమా అని ఆలోచించి అందరూ ఆలోచించుకొని మరి కవిత మేడంకు ఖచ్చితంగా బెయిల్ ఇచ్చారు. కాబట్టి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇవాళ మరి డిచ్పల్లి శివాలయము హనుమాన్ మందిరం దగ్గర అందరం అన్నదమ్ములు తిరగ కలిసి మరి 101 కొబ్బరికాయలు మరి మా మనస్ఫూర్తిగా ఆనందంతో మరి కవితమ్మ భగవంతుడి దేవాలు అన్ని విధాలు ఆలోచించి మంచిగా ఉండాలని మేము కోరుకుంటూ సెలవు. జై తెలంగాణ. డిచ్పల్లి మండల కేంద్రంలో ఆంజనేయ స్వామి దగ్గర ఈ డిచ్పల్లి బీఆర్ఎస్ కార్యకర్తలు కలిసి ఏదైతే గత ఏప్రిల్ 3వ తారీఖున ఆమెను లిక్కర్ కేసులో ఏదైతే అరెస్ట్ చేసినారో, ఇది బడాబాయి చోటాబాయి ఇద్దరు కలిసి, ఎందుకంటే ఈ ఎంపీ ఎలక్షన్లో టీఆర్ఎస్ను ఏ విధంగా అయితే ఇరుకున పెట్టాలనే ఒక ఉద్దేశంతో ఆమెను అరెస్ట్ చేసి వాళ్ళు లబ్ధి పొందాలని ఆలోచన చేసినారు. ఆ ఆలోచనలకు విరుద్ధంగా ఈరోజు, ఎందుకంటే కోర్టులో 150 రోజులు ఆమె జైలు జీవితం గడిపి ఈరోజు ఒక కడిగిన ముత్యముగా బయటకు రావడము ఎంతో సంతోషము. ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత గారికి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యము, మంచి తెలివి, మంచి జ్ఞానం ఇవ్వాలని, ఆమెను ఇంకా ముందు ఎన్నో ఉన్నత పదవులు ఆశించాలని ఈ యొక్క మండల కేంద్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు అందరం కలిసి ఈరోజు ఈ యొక్క ఆలయంలో 101 కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. ఇక ముందట మీరు ఎన్ని కుతంత్రాలు చేసినా, మీరు ఎన్ని కక్షలు కట్టినా రేపు కూడా ఇలాంటి తీర్పులు టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినటువంటి పనులకు వస్తాయని చెప్పి తెలియజేస్తూ